శాసన మండలి పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలిలో 40 సీట్ల కంటే తక్కువ ఉండొద్దని చెప్పారు. ఆర్టికల్ 171 ప్రకారం శాసనసభ సీట్లలో 1/3 వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలన్నారు. మన మండలిపై పిటిషన్ వేస్తే రాజ్యాంగం ప్రకారం రద్దవుతుందని అన్నారు. శాసనసభ సీట్లను పెంచాలని ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 26లో క్లియర్ గా ఉందన్నారు వినోద్ కుమార్. ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్ ఎంపీలు లోక్సభలో ఇద్దరిని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ దాన్ని రాజ్యాంగ సవరణ 105 ప్రకారంగా 104 దాని ప్రకారంగా తీసేసిండ్రు. 104th అమెండ్మెంట్ ప్రకారంగా తీసేసారు. కాబట్టి ఇలా తెలంగాణ శాసనసభకి ఏమైపోయారు 119 అయినరు. మొన్న డిసెంబర్ 3 వరకు తెలంగాణ శాసనసభ సంఖ్య ఎంత ఉండే 120 ఉండే. కాబట్టి శాసన మండలి రాజ్యాంగం ప్రకారంగా కరెక్టు. ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది. ఎవరైనా కేసేస్తే అసలు రద్దయిపోతుంది శాసన మండలి. రాజ్యాంగం ప్రకారంగా లేదు ఇవాళ తెలంగాణ శాసన మండలి. దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది. సో ఈ సందర్భం లోపల నేను అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ దీంట్లో చాలా సమస్యలే రేపు మీరు మాట్లాడతారు. మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. మనకు శాసనసభ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 175 నుండి 225 చేసుకోవచ్చు. మనము 119 నుండి 153 చేసుకోవచ్చు. చేసుకోకపోతే నీ ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనము ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాపాడుకోవాలి.